మిమ్మల్ని అలా బాగా నచ్చిన అలాంటి ఆకట్టుకున్న కథలు, జీవితంలోంచి పుట్టిన సినిమా కథలు ఏమున్నాయి గతంలో చూసిన సినిమాల్లో? నాకు 'బాలచందర్' గారి 'ఆకలి రాజ్యం' నాకు చాలా ఇష్టం సార్. 'రుద్రవీణ' సినిమా నాకు చాలా ఇష్టం. అంటే మేబీ మీరు ఇప్పుడు ఆ క్వెషన్ అడగగానే నాకెందుకో ఆ థాట్ అది ఎందుకు వచ్చింది నాకు తెలీదు. బట్ అది నాకెందుకో అది బాగా నచ్చాయి. ఇప్పుడు ఇప్పుడు 'బాపు' గారి సినిమాలు గానీ, అవన్నీ అంటే ఒక మధ్య తరగతి, మిడిల్ క్లాస్ లైఫ్, వాళ్ళ చుట్టూ జరిగే చిన్న కథలు అంటే అవన్నీ ఎప్పుడు కానీ జీవన విధానం మరి మారుతుంది కదా! అప్పుడు లైఫ్ స్టైల్ వేరు, ఇప్పుడు లైఫ్ స్టైల్ వేరు. మరి ఇప్పుడు జీవిత విధానంలో పుట్టాలంటే మరి సినిమా కూడా మారాలి కదా అప్పుడు. సినిమా సినిమా కూడా మారుతుంది సార్. అంటే నేనేమంటున్నానంటే లైఫ్‌లో నుంచి తీసుకొచ్చే సినిమా నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది అంటున్నాను. ఇప్పుడు లైఫ్‌లో నుంచి ఇప్పుడు సినిమాలు అర్థమైంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక లవ్ స్టోరీ చేశాననుకోండి. ఇదివరకు లవ్ స్టోరీల కంటే ఇప్పుడుండే లవ్ స్టోరీలు ఇప్పుడు బయట ఎలా ఉంది, ఏంటి అనే దాన్ని బట్టి నేను ఒకటి చేయొచ్చు. నేనేమంటున్నానంటే లైఫ్‌లో నుంచి రావడం అంటే మన జీవన దాన్ని ఏమంటారు అలా కాదు కానీ మన ఎక్స్‌పీరియన్సెస్‌లో నుంచి వచ్చేదవుతది. కథ రాసుకునేటప్పుడు లేదంటే సినిమాలు చేసేటప్పుడు ఒక సినిమాని చూసిన తర్వాత ఒక మనిషికి ఒక థాట్ వచ్చి అరే ఇలాంటిది మనం కూడా చేయాలి అని అలా చేస్తారు. అలాంటి కొన్ని ఇన్స్పిరేషన్స్ ఉంటాయి. లేదంటే మన లైఫ్‌లో నుంచి తీసే సినిమాలు కొన్ని ఉంటాయి. లైఫ్‌లో మన ఎక్స్‌పీరియన్సెస్‌లో నుంచి. సో లైఫ్‌లో నుంచి వచ్చే సినిమా ఎప్పుడు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఓకే. అంటే ఒక యోగి గురించి పుస్తకం రాయాలంటే ఇంకొక యోగే రాయగలడు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు పుస్తకం రాశారు కాబట్టి మీరు కూడా యోగి అనుకోవచ్చా? అలా ఏం లేదండి. ఎందుకంటే గడ్డం పెంచారు మీరు, యోగిలాగానే ఉన్నారు. అలా ఏం లేదు సార్. అంటే గడ్డం మీద ధ్యాస లేదు దాని మీద. సో అందుకని అది అలాగ ఉండిపోయింది అంతే. అదొకటి. అండ్ అంటే ఇప్పుడు పాము కొరల్లో దాన్ని ఏమంటారు విషాన్ని తీసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే వాడు విషం తాగేవాడే అవ్వాల్సిన అవసరం లేదు కదా. అంటే ఆ విషయాన్ని వాళ్ళలో నింపుకున్నాడు అవ్వాల్సిన అవసరం లేదు కదా. మేబీ ఆ లక్షణాలు నేను జస్ట్ అబ్జర్వ్ చేసింది అంతే. అది అందులో అంటే నేను క్లెయిమ్ చేసుకోలేను అలాగా. నేను అలాంటి వ్యక్తినే, నేను అలాగా నేను అలా క్లెయిమ్ చేసుకోలేను. అంటే ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలనే ఆలోచన, అలాంటి బర్నింగ్ డిజైర్ ఏమన్నా మీలో ఉందా? అవునండి, ఖచ్చితంగా. అంటే ఒక అవకాశం ఉంటే డెఫినెట్లీ చేయాలి, వర్క్ చేయాలనే ఇంటెన్షన్ ఉంది. అంటే ఏదో పర్సనల్గా కలవడం గురించి అది కాదు కానీ అదే జస్ట్ లైక్ ఇప్పుడు అంటే ఒక డైరెక్టర్ అంటే నా దగ్గర స్కిల్ ఉంది కాబట్టి, లేదంటే నేను రాయగలిగే ఇది నా దగ్గర ఉంది కాబట్టి, డైరెక్ట్ చేయగలిగే స్కిల్ నాకు ఉందని నా ఫీలింగ్ కాబట్టి ఎనీ అదర్ హీరోని నేను డైరెక్ట్ చేసినట్టే నాకు పవన్ కళ్యాణ్ ఆబ్వియస్లీ నాకు చాలా తను స్పెషల్ కాబట్టి అది నాకు చేయాలి అని ఉంది. ఓకే. చిన్నప్పటి నుంచి కూడా మీరు పవన్ కళ్యాణ్ అభిమానిగానే ఉన్నారా, లేకపోతే అంతకు ముందు ఏమన్నా అంతకు వేరే హీరో అభిమాని? అలా ఏం లేదు సార్. నేను అందరు అభిమానే. మేబీ నేను నిజాయితీకి అభిమాని అయి ఉండొచ్చు. లేదంటే సింప్లిసిటీకి నేను అభిమాని అయి ఉండొచ్చు. అవన్నీ ఉన్న లక్షణాలు ఉన్న వ్యక్తికి నేను మేబీ అభిమాని అయి ఉండొచ్చు. సినిమాల పరంగా నాకు అందరూ ఏ సినిమా నచ్చితే అది చూస్తారు. పర్టికులర్గా ఈ హీరో అంటే అభిమానం అని లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారిలో సింప్లిసిటీ కానీ, నిజాయితీ కానీ మీకు నచ్చింది. మరి పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం అంటే నాగబాబు గారిని కలిశారు కాబట్టి, మీ బుక్ ఆవిష్కరణకు వచ్చారు కాబట్టి, మీరుగా ఏమి అడగలేదా కలవాలనుకుంటున్నట్టు కానీ? అదే నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు కలవడం వల్ల ఏదైనా పని జరగాలి సార్ అంతే. ఊరికే కలిసి కాఫీ తాగడానికో, లేదంటే ఫోటోలు దిగడానికో, లేదంటే ఇదిగోండి నేను మీ మీద చేశానని చూడడం అలాంటి ఇంట్రెస్ట్ నాకు లేదు. అదే ఇప్పుడు తెలుగు సినిమా విషయానికి వచ్చేసరికి తెలుగు సినిమా పరిధి ఎలా ఉంది? ఇప్పుడున్న సినిమాల మీద, వాటి సక్సెస్ల మీద మీ అనాలిసిస్ ఏంటండి? అంటే తెలుగు సినిమా ఆబ్వియస్లీ అంటే వరల్డ్ సినిమాలో పెట్టారు రాజమౌళి గారు తెలుగు సినిమాని. సో అంటే ఇప్పుడు యాక్చువల్గా చాలా మంచి ఫేజ్ నడుస్తున్న ఫీలింగ్. కానీ అంటే ఇది ఎప్పుడు అంటే ఇది ఒక సర్కిల్లా ఉంటుంది సార్ యాక్చువల్గా. అంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో అంటే ఒక టైంలో ఒక్కొక్క సినిమా అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒకసారి హిందీ సినిమా ఎప్పుడు చాలా ముందు ఉండేది, తమిళ సినిమా ఉంది. ఇప్పుడున్న దాంట్లో తెలుగు సినిమా మంచి పొజిషన్లో ఉంది. అంటే మంచి మన డైరెక్టర్స్ కానీ మంచి టాలెంటెడ్
పీపుల్ వస్తున్నారు చేస్తున్నారు.